ఏదైతే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఒక సాక్షి. గతంలో ఈ పార్టీ మీద చేసిన దాడి కేసులో ఒక ముఖ్యమైన సాక్షిగా ఉన్నాడు సత్యవర్ధన్. ఆ సాక్షినే తీసుకుపోయి కిడ్నాప్ చేసి ప్రలోభ పెట్టి కేసు సాక్షి కాదు సార్, ప్రధాన అంటే ఫిర్యాదుదారుడు ఆయన. ఇక సాక్షుల్ని ఆయన ఏం చేయగలుగుతాడనే దానికి ఇంతకంటే ప్రత్యక్షమైన నిదర్శనం ఏం కావాలండి నవీన్ గారు, చెప్పండి. ఏవైనా చేయగలిగే సత్తా ఉన్న మనుషులు. కాబట్టి ఏంటంటే బెయిల్ అనేది ఇవ్వకపోవటం, పూర్తి ఆధారాలు పూర్తి విచారణ జరిపిన తర్వాతే ఆ బెయిల్ విషయం అనేది జడ్జి గారు ఆలోచించినట్టున్నారు. అందుకే ఏంటంటే ఇది ప్రొలాంగ్ అవుతా ఉంది. అంతేకాదండి ఆయన గతంలో అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఇది గన్నవరం నియోజకవర్గంలో అనేకమైన అనైతిక కార్యకలాపాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి, అట్లాగే అవినీతి కార్యక్రమాలు అనేకమైన జరిగినాయి. ఆయన ఏం చేశాడు? ఈయన అవినీతి కార్యకలాపాలంటి మీద దర్యాప్తు కోసం ఒక సిట్ ఉంది. మరి ఆ సిట్ దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఆ సిట్ పూర్తిగా దర్యాప్తు చేసి మళ్ళీ కొన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మళ్ళీ కేసు ఫైల్ చేస్తారు, ఇంకో కేసు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీ గారు ఈ కేసు కాదు, ఇంకా మున్ముందు అనేకమైన కేసుల్ని, మరి ఆయన చేసిన అనేక అక్రమాలకి మరి ఆయన ఫలితాన్ని అనుభవించక తప్పదు, ఎదుర్కోక తప్పదు కేసుల్ని. కాబట్టి ఏంటంటే మనం చేసింది ఎక్కడికి పోదండి, మన వెనకాలే వస్తుంది, నీడలాగే వెంటాడుతుంది అనేది ఈ వైసీపీలో ఉన్న ఏదైతే ప్రధానంగా ఈ నేరాపణలు ఎదుర్కొన్న వాళ్ళు గుర్తించాలి. ఇప్పటికైనా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. అప్పుడే ఒక రాజకీయాల్లో ఇలాంటి క్రిమినల్ నేచరు, ఏదో దౌర్జన్యాలు చేయటం, కిడ్నాపులు చేయటం, మనం ఏ చేసిన చలామణి అవుతుంది అనే యొక్క వెర్రితలలకి వెళ్ళటం అనేది చాలా దారుణం అండి. అది వైసీపీలో అది ఒక ఆనవాయితీగా అందరూ కూడా దానికి అడాప్ట్ అయిపోయారు. ఎందుకంటే మా నాయకుడు ఉన్నాడు, మేము ఏం చేసినా కానీ ఏమి ఉపేక్షిస్తాడు అని అనడు. తప్పులు చేసే వాళ్ళని ఎవరైనా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మందలించినట్టయితే ఇట్లా చేయకూడదు ఇలా అని చెప్తే భయం ఉంటుంది, చేయరు. ఆయనే ఒక అందరినీ ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ మరి తప్పు మాట్లాడుతున్నా కానీ, అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నా కానివ్వండి, మరి బయట ప్రెస్ మీట్స్ లో రకరకాలుగా మాట్లాడుతున్నా కానివ్వండి, ఆయనే ప్రోత్సహిస్తున్నప్పుడు ఇంకా ఆ శ్రేణుల్లో ఒక క్రమశిక్షణ కానివ్వండి, ఒక నైతికత కానివ్వండి, ఒక మంచి రాజకీయ వాతావరణం కానివ్వండి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పండి. కాబట్టి ఏంటంటే వల్లభనేని వంశీ గారు తప్పదు, ఆయన అనుభవించక తప్పదు. ఆయన చేసిన పాపాలకు కానివ్వండి, ఆయన తప్పులు చేసి మళ్ళీ వాటిని కప్పిపుచ్చేందుకు ఇంకొక తప్పులు చేసుకుంటూ వచ్చారు. నవీన్ గారు, ఆయన చేసిన తప్పులన్నీ తెలిసి కూడా కేసులో నిందితుడిగా ఉండి కూడా వాటిని మళ్ళీ లేకుండా చేసుకుందాం అని ఇంకొక తప్పు చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారం చేసి అఫిడవిట్ తెప్పించడం, బలవంతంగా అక్కడికి తీసుకువెళ్ళడం, ఇదంతా ఎలా బేలుస్తున్నారు? ఎవరైనా కానీ ఇప్పుడు ఒక తప్పు చేసిన తర్వాత ఈ తప్పుని తీవ్రమైన తప్పుని అందరికీ తెలుసండి. కావాలని తప్పులే చేస్తున్నారు అనుకోండి, తెలియ చేసిన తప్పులు కాదు ఇవి, తెలిసి చేసిన తప్పులైనా కానీ దాని తీవ్రత ప్రభావం వల్ల కొంత పరివర్తన వచ్చి పశ్చాత్తాపానికి గురయ్యో, అయ్యో ఎందుకు చేసాం, ఇక వద్దులే ఇలా చేయకూడదు అనే పరిస్థితికి వస్తారు సాధారణంగా మామూలుగా ఎవరైనా కానీ. కానీ ఏంటంటే ఇక్కడ ఈయన అలా కాకుండా మనం ఇంకా బుల్డోజ్ చేసుకుంటూ మనం ఏం చేసినా చలామణి అవుతుందని ఆ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఆ వ్యక్తిని తీసుకుపోయి కిడ్నాప్ చేసి ప్రలోభ పెట్టి డబ్బిచ్చి కేసు విత్డ్రా చేయించుకోవడం అనేది ఎంతకి పరాకాష్ఠకు చేరింది అనేది వాళ్ళ ఆలోచన దృక్పథం అనేది అర్థమవుతా ఉందండి. కాబట్టి వీళ్ళు ఏవైనా చేయగలుగుతారు. అందుకనే జడ్జి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు బయటకు వదిలితే సింగపూర్ పారిపోతారా, ఎక్కడికి పారిపోతారా, విదేశాలకు పారిపోతారా పక్కన పడేయండి, ఏ సాక్ష్యం మిగల్చరు. ఇప్పుడు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారి హత్య కేసులో మరి అనేక మంది సాక్షులు వచ్చారు. ఎంతమంది? ఇప్పుడు దాదాపు 6-7 చనిపోయారండి. 6 చనిపోయారు, సాక్ష్యాలు లేకుండా వెళ్ళిపోతుంది ఆ కేసు ఎప్పటికో. అలాగే ఏంటంటే కేసులు మాఫీ చేసుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏదైనా చేస్తారు వీళ్ళు, ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళటానికి సిద్ధపడతారు. కాబట్టే ఈ లోపలే ఉంచాలి, సరైన ఆధారాలు